ఇక ఇంట్లో వీడియోస్ చేసుకుంటూ బయటికి షాపింగ్‌కి వెళ్ళినప్పుడు గానీ, గుడికి కానీ, ఊరెళ్ళినప్పుడు గానీ వీడియోస్ అయితే మాత్రం తీసుకుంటా ఉండేదాన్ని. ఇక ఆ తర్వాత అయితే మాత్రం కంటిన్యూస్‌గా అయితే మాత్రం వీడియోస్ చేస్తా ఉన్నాను. ఇక నేనేం చేశానంటే ఒక 8, 9 నెలల వరకు అయితే మాత్రం వీడియోస్ చేయలేదు. ఏం చేయాలో అర్థమయ్యేది కాదనమాట. నాకు చేసిన వీడియోనే ఏం చేద్దామనేసి అలా అనుకున్నాను. ఇక అక్కడే నాకైతే మాత్రం చాలా మైనస్ అయిపోయింది. ఇక వాచ్ అవర్స్ పెరిగినయి మొత్తం ఒక్కసారిగా అయితే పడిపోయాయి. నాకైతే చాలా బాధేసేసింది. వాచ్ అవర్స్ పెరగాలన్న ఉద్దేశంతో వారంలో 3 లేదా 4 వీడియోలైతే మాత్రం చేసేదాన్ని. కానీ ఇక్కడ కూడా నాకు మైనస్ అయింది. ఇప్పటికి కూడాను వాచ్ అవర్స్ అస్సలు పెరగలేదు. అలా డౌన్ అయిపోయే ఉన్నాయి. ఇక సబ్స్క్రైబర్స్ అంటారా ఒకళ్ళిద్దరు పెరగాలంటే చాలా కష్టం అనమాట. నాకైతే మాత్రం ఎందుకు పెట్టానురా దేవుడా అనిపించింది. ఇక అందుకని నేను చేసిన తప్పు మాత్రం మీలో ఎవ్వరు చేయొద్దని మాత్రం గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఉద్దేశం ఏదన్నా ఉంది యూట్యూబ్ ఛానల్ పెట్టేది అనుకుంటే ఒక 10 లేదా 20 వీడియోలు అయితే మాత్రం ముందే పెట్టేసుకుని ఆ తర్వాత అయితే మాత్రం వారంలో 2 లేదా 3 అయితే ఇచ్చుకోండి. మంచి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబర్ అయితే పెరుగుతూ ఉంటారు. నా ఛానల్లో 1 మిలియన్ వెళ్ళిన వీడియో ఏదీ లేదు. కాకపోతే 1 లాక్ 2 లాక్ వెళ్ళిన వీడియోస్ ఒకటి 2 మాత్రం ఉన్నాయి. నిజం చెప్పాలంటే నేను 1000 కళ్ళతో అయితే ఎదురు చూస్తూ ఉంటాను ప్రతిరోజును. ఏ వీడియో అయినా సరే 1 మిలియన్ వెళ్ళిద్దేమోనని చెప్పేసి. నిజం చెప్పాలంటే మాత్రం నాకు యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం తీసేసి మళ్ళీ కొత్తగా అయితే స్టార్ట్ అయితే చేయాలనిపిస్తుంది. మీరు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా నాకైతే మాత్రం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.